హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. మన అకాడమీలో స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రీవియస్ క్లాసులో మనం కాశ్మీర్ వివాదం అనేటువంటిది ఏంటో చూసామండి. దాని కంటిన్యూషనే టుడేస్ క్లాస్ అండి. ఈరోజు క్లాసులో మనం ఇండస్ రివర్ వాటర్ డిస్ప్యూట్ లేక సింధు నదీ జల ఒప్పందం అనేటువంటి దాని గురించి చూద్దామండి. ఇది ఎందుకు అసలుకి స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా ఉన్నదని చూసినప్పుడు రీసెంట్గా మనకు జరిగినటువంటి కాశ్మీర్లో టూరిస్టుల మీద జరిగినటువంటి అటాక్ వలన భారతదేశం సింధు నది జలాల ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు అంటే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగిందండి. కాబట్టి ఈరోజు మనం దీని గురించినటువంటి పూర్తి వివరణ అనేటువంటిది ఏంటో చూద్దామండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది కాశ్మీర్ అండి. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటిది ఆక్సాయ్ చిన్ ప్రాంతం అనేటువంటిది 1962లో ఇండో చైనా వార్లో చైనా ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేయడం జరిగింది. అలానే ఈ లైట్గా గ్రీన్ కలర్లో ఉన్నటువంటి భాగం అనేటువంటిది 1948లో కాశ్మీర్ ఆక్రమించినటువంటి ప్రాంతం. దాన్ని మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నామండి. ఇది ఈరోజు పాకిస్తాన్ ఆధీనంలో ఉండటం జరిగింది. ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి లైన్ అండి, ఈ లైన్ అనేటువంటిది కాశ్మీర్కి అలానే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి మధ్య ఉన్నటువంటి లైను. దీన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారండి. అలా నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మరొక లైన్ అండి, ఇది ఆక్సాయ్ చిన్కి కాశ్మీర్కి మధ్య ఉన్నటువంటి లైను. ఈ లైన్ని LAC అంటారండి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేటువంటిది. LAC బిట్వీన్ ఆక్సాయ్ చిన్ అండ్ కాశ్మీర్, LOC బిట్వీన్ కాశ్మీర్ అండ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రివర్స్ అండి, ఇది ఇండస్ రివర్ అనేటువంటిది మేజర్గా మనకి నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా ఉంటుందో చూద్దామండి. ఇక్కడ చూడొచ్చు ఇండస్ రివర్ సిస్టమ్ అనేటువంటిదండి. ఇది మనకి ఇండస్ నది అండి, సింధు నది తెలుగులో. ఇది ఎక్కడ పుడుతుందండి? మానస సరోవరంలోనండి. టిబెట్లో మానస సరోవరంలో పుడుతుంది. అక్కడ నుండి ఇలా కాశ్మీర్లోకి వచ్చి కాశ్మీర్ నుండి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో గుండా పాకిస్తాన్లోకి ప్రవేశించి పాకిస్తాన్లో కరాచీ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది టోటల్గా ఇండియాలో సుమారుగా 709 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందండి. కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్ అండి, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే లద్దాఖ్ యూనియన్ టెరిటరీలో మాత్రమే ఇది ప్రయాణం చేయడం జరుగుతుంది. దానికి ఉన్నటువంటి ఉపనదులండి, దీన్ని మొత్తాన్ని కూడా మనం హిస్టరీలో చూసినప్పుడు సప్త సింధు పరివాహక ప్రాంతం అంటారండి. అంటే 7 నదులతో కూడినటువంటి ప్రాంతం. ఆ 7 నదులు అనేటువంటివి ఏంటో మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇది ఇండస్ రివర్ అండి. ఈ ఇండస్ రివర్ అనేటువంటిది మానస సరోవరం దగ్గర జన్మిస్తుందని చెప్పాము. ఇలా వస్తుంది. దీనికి ఉన్నటువంటివి 5 ఉపనదులు ఉన్నాయండి. అవేంటో చూస్తే సట్లెజ్, బియాస్, చీనబ్, రావి అండ్ జీలం అనేటువంటివి. ఈ 5 సింధు నది యొక్క ఉపనదులండి. సింధు నదితో కలుపుకుంటే 6. 7వ నది అనేటువంటిది సరస్వతి నది అండి. అది ఈరోజు ఇంకిపోవడం అనేటువంటిది జరిగింది. ఈ 7 నదుల ప్రాంతాన్ని కలిపే సప్త సింధు పరివాహక ప్రాంతం అంటారు. ఈ ప్రాంతంలోనే మనకి సింధులోయ నాగరికత లేక హరప్పా మొహంజదారో నాగరికత అనేటువంటిది విలసిల్లింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానే అంటే, ఒకప్పుడు ఇవి నాగరికతగా ప్రసిద్ధి చెందినటువంటివండి మన దేశంలో. అలాంటివి ఈరోజు రక్తభూమిగా మారిపోయినాయండి. జలాలు సస్యశ్యామలంగా ఉండాల్సినటువంటి ప్రాంతం అంతా కూడా ఈరోజు రక్తంతో తడిసి ముద్దవుతూ ఉంది. దానంతటి కారణాలు ఏంటివో చూద్దామండి. ఈ 5 ఉపనదులు అనేటువంటివి, సింధు నది యొక్క 5 ఉపనదులు అనేటువంటివి భారతదేశంలో గుండా అలానే పాక్ ఆక్రమిత కాశ్మీరు తర్వాత వచ్చేసి మనకి పాకిస్తాన్లో ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనం ఎలా చెప్పుకోవచ్చండి? 2 దేశాల మధ్య ప్రవహిస్తున్నటువంటి నదులు కాబట్టి ఆటోమేటిక్గా కొంత వివాదం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఆ వివాద పరిష్కారం కోసం చేసుకున్నటువంటి ఒక ట్రీటీనే, ఒక ఒప్పందమే
సింధు నదీ జలాల ఒప్పందం. ఇదండి దీని యొక్క ఉపోద్ఘాతం అనేటువంటిది. నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం ఇన్ డీటెయిల్డ్గా. ఇక్కడ చూడండి, మనం ముందుగా ఇక్కడ ఏం చేయాలంటే పాకిస్తాన్ గురించి చూద్దామండి. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా అండి. ఇప్పటి వరకు ఇండియా గురించి చూసాము, ఇక్కడ మనం పాకిస్తాన్ గురించి చూద్దామండి. ఏ కంట్రీ అయినా కానీ మనం అక్కడ ఉన్నటువంటి జాగ్రఫీని ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ కానివ్వండి, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మేజర్లీ జాగ్రఫీ అండి. కాబట్టి పాకిస్తాన్ యొక్క జాగ్రఫీ అనేటువంటి చూద్దాం. ఇక్కడ పాకిస్తాన్లో మనకి 4 ప్రావిన్సెస్ ఉన్నాయండి. వీటిని మన దేశంలో అయితే స్టేట్స్ అంటామండి, పాకిస్తాన్లో ప్రావిన్సెస్ అంటాం. ఈ 4 ఇక్కడ చూస్తే ఫస్ట్ అతి పెద్దదండి ఇదండి బలూచిస్తాన్ అనేటువంటిది. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ ఏదంటే బలూచిస్తాన్ అండి. నెక్స్ట్ రెండవది సింధు ప్రావిన్స్ అండి, ఇది సింధు ప్రావిన్స్ అనేటువంటిది. నెక్స్ట్ పంజాబ్ ప్రావిన్స్ అనేటువంటిది. నాలుగవది వచ్చేసిన తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేటువంటిది, ఇదండి ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేటువంటిది. అలానే ఇక్కడ చూడండి FATA అనేటువంటిది కూడా ఉంటుందండి. దీన్ని ఏమంటారా అంటే ఫెడరల్లీ అడ్మినిస్ట్రేడ్ ట్రైబల్ ఏరియా అంటారండి. ఫెడరల్లీ అడ్మినిస్ట్రేడ్ ట్రైబల్ ఏరియా. ఒకప్పుడు ఇది అటానమస్ గా ఉండేటువంటిది, ఈ రోజు ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వా స్టేట్ లో భాగంగా కలిసిపోవడం జరిగింది. ఇక్కడ ఇచ్చానండి మీకు ఇవన్నీ కూడా 4 రాష్ట్రాల గురించి. తరువాతది ఇక్కడ ఉన్నటువంటిది కండి గిల్గిత్ బాల్చిస్తాన్ అనేటువంటిదండి. గిల్గిత్ బాల్చిస్తాన్ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే AJK అని ఉందండి. దీన్ని ఏమంటారంటే ఆజాదీ కాశ్మీర్ లేక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. ఈ 2 ప్రాంతాలను కూడా పాకిస్తాన్ ఆక్రమించడం అనేటువంటిది జరిగింది. ఇది పాకిస్తాన్ యొక్క భౌగోళిక స్థితి అనేటువంటిది. కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ మీద అంటే దానికి ప్రతీకార చర్యగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నాయంటే ఒక యాక్షన్ ప్లాన్ అనేటువంటిది డిక్లేర్ చేయడం జరిగింది. ఈ యాక్షన్ ప్లాన్ లో 5 పాయింట్స్ అనేటువంటి ఉన్నాయండి. మొట్టమొదటిది సింధు నదీ ఒప్పందం నుండి, సింధు నదీ జలాల ఒప్పందం నుండి తప్పుకోవడం. అయితే హౌఎవర్ ద సస్పెన్షన్ won't immediately affect Pakistan's water supply as India lacks the infrastructure to fully control or divert the flow at this stage. అయితే సింధు నదీ జల ఒప్పందాల నుండి ఇండియా తప్పుకున్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు పాకిస్తాన్కి ఎలాంటి ప్రమాదం ఉండదండి. కారణం ఏంటంటే ఈ 6 నదుల నుండి వచ్చేటువంటి ఈ ప్రవాహాన్ని ఆల్ ఆఫ్ సడన్ గా కంట్రోల్ చేసేటువంటి లేక నియంత్రణ చేసేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మన దగ్గర లేదండి. ఫ్యూచర్ లో మాత్రం పాకిస్తాన్కి చాలా డేంజర్, అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది పాకిస్తాన్ అనేటువంటిది. ఇక రెండవది అటారీ వాగా సరిహద్దు చెక్ పోస్ట్ మూసివేయడం అండి. పంజాబ్లోని అటారీ వద్ద భారతదేశం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను మూసివేసింది. అది మనకున్నటువంటి చెక్ పోస్ట్ అంటే అందరికి తెలుసు, ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళడానికి, పాకిస్తానీస్ అనేటువంటి వాళ్ళు ఇండియాలోకి రావడానికి ఉన్నటువంటి మార్గం అండి ఈ వాగా అటారీ చెక్ పోస్టు. దీన్ని మూసివేయటం అనేటువంటిది జరిగింది. అలానే ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీ పీపుల్, అలానే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్స్ అనేటువంటి వారు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళడానికి ఒక డెడ్ లైన్ అనేటువంటిది కూడా పెట్టిందండి. అది ఎప్పటికండి? May 1, 2025 నాటికి అందరూ కూడా వెళ్ళిపోవాలండి. మూడవది వచ్చేసి పాకిస్తాన్ కోసం సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని రద్దు చేసింది. మనందరికి తెలుసండి, సార్క్ అనేటువంటిది ఒక రీజనల్ గ్రూప్ అండి. దీని ఫుల్ ఫామ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇంగ్లీష్లో ఎదుగండి సార్క్ అంటారు. పాకిస్తాను, ఇండియా కూడా ఈ సార్క్ లో భాగాలండి. టోటల్ గా మనకి ఈ సార్క్ అనేటువంటిది దక్షిణ ఆసియా సహకార మండలి తెలుగులో. దీనిలో ఇండియా, పాకిస్తాన్ కూడా మెంబర్ కంట్రీస్ అనేటువంటివి. ఈ సార్క్ దేశాలలో ఉన్నటువంటి ప్రజలకి వీసా మినహాయింపు అనేటువంటిది ఉంటుందండి. అంటే వీసా లేకుంటే వాళ్ళు దీని ద్వారా ప్రయాణం చేయొచ్చండి. సార్క్ కార్డ్ అనేటువంటిది ఉంటుంది, దాని ద్వారా ప్రయాణం చేయొచ్చు. దానిని కూడా రద్దు చేయడం అనేటువంటిది జరిగింది.
అయితే ఇక్కడ నోట్ పెట్టాను, ఆల్ సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ వీసాస్ అనేటువంటివి ఆల్రెడీ ఇష్యూడ్. ఏవైతే ఆల్రెడీ ఈ సార్క్ వీసా మినహాయింపు పథకం ఇవ్వబడినటువంటి వీసాలు అనేటువంటివి ఉన్నాయో, ఆల్రెడీ ఇచ్చినటువంటివండి, అవి కూడా వ్యాలిడ్ కావు అని డిక్లేర్ చేయడం అనేటువంటి జరిగింది. ఇక చూస్తే 4వదండి, పాకిస్తాన్ సైనిక సలహాదారులను బహిష్కరించడం. పాకిస్తాన్స్ డిఫెన్స్, నావల్ అండ్ ఎయిర్ అడ్వైజర్స్ ఇన్ న్యూఢిల్లీ హ్యావ్ బీన్ డిక్లేర్డ్, ఇక్కడ ఉంది చూడండి, పెర్సోనా నాన్ గ్రాంటా. పర్సోనా నాన్ గ్రేటా అంటే అర్థం ఏంటా అంటే కొంచెం డీటెయిల్గా చెప్తానండి. పాకిస్తాన్ ఎంబసీ ఇండియాలో ఉందండి. ఈ పాకిస్తాన్ ఎంబసీలో ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా వెళ్ళిపోమని చెప్పేశారు. మీరు ఇంక వెళ్ళిపోవాలండి. ఇప్పటి వరకు కూడా మీకేముంది, ఎగ్జామ్షన్ ఉందండి. అంటే మీరు డిప్లొమాట్స్ కాబట్టి, దౌత్యవేత్తలు కాబట్టి మీకు మినహాయింపు అనేటువంటిది ఉంటుంది. ఆ మినహాయింపుని ఏమంటారంటే పర్సోనా నాన్ గ్రేటా అంటారు. ఇప్పటి నుండి మీకు ఆ హోదా అనేటువంటిది లేదండి. మీరు కూడా ఇచ్చినటువంటి టైంలోపు, అంటే మే 1 లోపు మీరు మీ కంట్రీకి వెళ్ళిపోవాలి, లేకుంటే మిమ్మల్ని అక్రమ వలసదారులుగా పరిగణించడం జరుగుతుంది. అదండి. 5వది వచ్చేసి దౌత్య సిబ్బందిని తగ్గించడం. భారతదేశం, ఇండియా కూడా ఉంది కదండి ఇస్లామాబాద్లో మన ఎంబసీ అనేటువంటిది. మన ఎంబసీలో లేక హై కమిషనర్లో ఉన్నటువంటి సిబ్బందిని 55 నుండి 30కి తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏమవుతుందండి, ఒక దేశంలో ఉన్నటువంటి దౌత్యవేత్తలను తగ్గించడం అనేటువంటిది ఆ దేశానికి ప్రెస్టీజియస్ క్వశ్చన్ అండి. కాబట్టి ఇది ఒక విధంగా దౌత్య పరంగా కూడా మన వాళ్ళ మీద యుద్ధం లాంటిదండి. బట్ యుద్ధం కాదండి, నేను అసలు యుద్ధం అనేటువంటి మాట అనేటువంటిది వాడనండి. ఎందుకంటే యుద్ధం అనేది ఏ సమస్యకు కూడా పరిష్కారం కాదండి. ఏదైనా సమస్య అనేటువంటిది చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే కానీ యుద్ధాల ద్వారా అనేటువంటిది ఏ సమస్య పరిష్కారం లేదండి. ఇది గతంలో చూసామండి. పూర్వకాలంలో ఎంతో మంది రాజులు యుద్ధాలు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. అలానే ఇప్పుడు మనం చూస్తే రష్యా ఉక్రెయిన్ వారండి కనీసం 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అలానే ఇజ్రాయెల్ పాలస్తీనా వారండి. కాబట్టి ఏది వార్ అనేటువంటిది ఎక్కడా కూడా పరిష్కారం కాదండి. ఎప్పుడు కూడా శాంతియుతమైనటువంటి చర్చల ద్వారానే ఒక సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఈ ఇండియా ప్రకటించినటువంటి ఈ ప్లాన్కి కౌంటర్గా, రెస్పాండ్గా పాకిస్తాన్ ఏం చేసిందనేటువంటి చూస్తే సస్పెన్షన్ ఆఫ్ బైలేటరల్ అగ్రిమెంట్స్. ప్రధానంగా 1972 సిమ్లా అగ్రిమెంట్ అండి. పాకిస్తాన్ డిక్లేర్డ్ ఇట్ వుడ్ కన్సిడర్ ప్లేసింగ్ ఆల్ బైలేటరల్ అగ్రిమెంట్స్ విత్ ఇండియా ఇంక్లూడింగ్ సిమ్లా అగ్రిమెంట్ అబయన్స్. మీన్స్ మేము ఏ అగ్రిమెంట్ను కూడా ఇక్కడ ఖాతరు చేయమండి, ఈ అగ్రిమెంట్స్ అన్నీ కూడా అంటే అగ్రిమెంట్స్ నుండి మేము విరమించుకుంటున్నాము అని పాకిస్తాను రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఏమవుతుంది సార్, పాకిస్తాన్ అలాగా ఈ అగ్రిమెంట్స్ నుండి విత్డ్రా అయితే ఏమవుతుందని చూస్తే మనకి తర్వాత చెప్తానండి, మీకు రాబోయేటువంటి స్లైడ్లో డీటెయిల్డ్గా వస్తుంది. అలానే ట్రేడ్ వార్ అనేటువంటిదండి, అంటే ట్రేడ్ వార్ కరెక్ట్ కాదండి, ట్రేడ్ సస్పెన్షన్ అనేటువంటిది. ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు కూడా ఈ వాణిజ్యం అనేటువంటి దాన్ని సస్పెండ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఎస్పెషల్లీ పాకిస్తాన్ డిక్లేర్ చేసిందండి, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ట్రేడ్ విత్ ఇండియా ఇంక్లూడింగ్ ట్రాన్సిట్ ట్రేడ్ వయా థర్డ్ కంట్రీస్ హ్యావ్ బీన్ సస్పెండెడ్. అంటే డైరెక్ట్గా పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగేటువంటి వాణిజ్యాన్ని, అలా కాకపోయినా ఇతర దేశాలనేటువంటి పాకిస్తాన్ ద్వారాగా ఇండియాతో జరిపేటువంటి వ్యాపార లావాదేవీలన్నీ కూడా రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మనం సింధు నదీ జల ఒప్పందం గురించి డీటెయిల్డ్గా చూద్దామండి. సింధు నదీ జల ఒప్పందం అనేది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఒక మైలురాయి జల భాగస్వామ్య ఒప్పందం. ఇది సింధు నదీ వ్యవస్థ నుండి నీటి వినియోగాన్ని నియంత్రించడానికి చేసుకున్నటువంటి ఒప్పందం. ఎన్ని నదులు ఉన్నాయండి అక్కడ? 6 నదులు ఉన్నాయండి. సింధు నదితో కలుపుకొని 6 నదులండి. ఈ 6 నదులలో జలాలు ఏ విధంగా పంపిణీ కావాలి అనేటువంటిది సింధు నది జల ఒప్పందం. దీనిని
1960వ సంవత్సరంలో కరాచీలో సంతకం చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఇండియా, భారతదేశం, అలానే వరల్డ్ బ్యాంక్ అండి, ప్రపంచ బ్యాంక్ అనేటువంటిది మధ్యవర్తిత్వం చేయడం జరిగింది. మీడియేటర్ అండి. వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది మీడియేటర్. చాలా ఎగ్జామ్స్లో అడిగారండి దీన్ని. ఇండస్ రివర్ వాటర్ డిస్ప్యూట్లో లేక ఇండస్ వాటర్ ట్రీటీలో ఎవరు మీడియేటర్గా యాక్ట్ చేశారండి? వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది యాక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. అకార్డింగ్ టు ఇండస్ వాటర్ ట్రీటీ ఈ 6 నదులు అనేటువంటివి రెండుగా విభజించారండి. ఆ రెండు ఏంటాయని చూస్తే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, పశ్చిమ నదులు అనేటువంటివి. ఆ పశ్చిమ నదులు సింధు, జీలం, చీనాబండి, ఈ 3 నదులను వచ్చేసి పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేటువంటి. అలానే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, తూర్పు నదులు అనేటువంటివి రావి, బియాస్, సట్లెజ్ అనేటువంటివి ఇండియాకు రావడం అనేటువంటిది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇదండి ఇండస్ వాటర్ ట్రీటీ మీద సైన్ చేస్తున్నటువంటిది ఈయన నాటి భారత ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారండి. ఇతను వచ్చేసి నాటి పాకిస్తాన్ పాలకుడు, అలానే సైనిక పాలకుడు అనొచ్చండి. ఇంకా ఆయూబ్ ఖాన్ అండి, ఇతను వచ్చేసి వరల్డ్ బ్యాంక్ యొక్క రిప్రజెంటేటివ్ అండి. వీళ్ళు ముగ్గురు కూడా ఈ ట్రీటీ మీద సంతకం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, అకార్డింగ్ టు ఇండస్ వాటర్ ట్రీటీ ఈ నీటిని ఎలా పంచుకున్నారు, నిష్పత్తి ఏంటని చూసినప్పుడు మనం ఇక్కడ మనకి 20% అండి. ఈ ఉన్నటువంటి 6 నదుల్లో 20% అనేటువంటిది ఇండియాకి, 80% వాటర్ అనేటువంటిది పాకిస్తాన్కి ఇవ్వడం జరుగుతుంది. సింధు నది ఒప్పందం వెస్ట్రన్ రివర్స్ ను ఉపయోగించుకోవడానికి కూడా, బేసిక్ గా వెస్ట్రన్ రివర్స్ అనేటువంటి ఎవరికి వెళ్ళినాయండి? పాకిస్తాన్కి వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఆ వెస్ట్రన్ రివర్స్ లో మనము కూడా కొంత నీటిని వాడుకోవచ్చండి. తూర్పు నదులలో మనం పూర్తిగా వాడుకోవచ్చండి. పశ్చిమ నదులు పాకిస్తాన్కి వెళ్ళి వాటిలో కూడా మనం కొంత అనేటువంటిది వాటర్ మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇదే ఈ ట్రీటీలో ఉన్నటువంటి ట్విస్ట్ అర్థం చేసుకోవాలండి. ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో మనం ఏ విధంగా వాటర్ను వాడుకోవచ్చు అని చూసినప్పుడు పరిమిత నీటిపారుదల ఉపయోగం నంబర్ 1 అండి. నంబర్ 2 అనేటువంటిది జల విద్యుత్ కోసం, అలానే నావిగేషన్ పర్పస్ కి ఈ నదుల్లో ఉన్నటువంటి లెక్క ఈ నదులను మనం వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే జల విద్యుత్ కేంద్రాలు అనేటువంటివి ఎలా నిర్మించాలి అంటే ఇక్కడ ఇచ్చాను నేను రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్స్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్స్ అంటే నీటిని మనం యూజ్ చేసుకోకుండా దాని ద్వారాగా జల విద్యుత్తును ఉత్పత్తి చేసి ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఆ వాటర్ మొత్తాన్ని కూడా కిందకి వదిలివేయడాన్ని, అలాంటి ప్రాజెక్ట్ని ఏమంటారా అంటే రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ అంటారండి. జనరల్ ఏం చేస్తారు, ఇప్పుడు మనకు నాగార్జున సాగర్ తీసుకున్నా, వేరే ఏది తీసుకున్నప్పటికి కూడా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసిన తర్వాత ఆ నీటిని మరలా వ్యవసాయం కోసమో లేకుంటే తాగునీటి కోసం ఉపయోగించడం జరుగుతుందండి. కానీ రన్ ఆఫ్ రివర్స్ అంటే అలా ఏమీ చేయకూడదండి. జస్ట్ ఆ వస్తున్నటువంటి ఆ ఫ్లో మీద టర్బైన్స్ పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా వాటర్ మొత్తాన్ని కూడా మనం కిందకి అంటే దిగువ ప్రాంతానికి వదిలివేయవలను. ఇవి మనకి వెస్ట్రన్ రివర్స్ మీద ఉన్నటువంటి పార్షియల్ రైట్స్ అండి, పాక్షికమైనటువంటి హక్కులు. అలానే నీటి నిల్వ సామర్థ్యం అంటే కొంతవరకు కూడా మనం ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో నీటి అనేటువంటి దాన్ని మనం నిల్వ చేయొచ్చండి. ఎందుకండి, ఈ నదులు అనేటువంటి ఇండియాలో గుండా వెళుతున్నాయండి. ఇప్పుడు మనకు పంజాబ్ అనే రాష్ట్రం ఉందండి. పంజాబ్ రాష్ట్రానికి ఆ పేరు రావడానికి కారణం ఏంటండి, ఈ 5 నది సింధు నదుల యొక్క ఉపనదులైనటువంటి 5 నదులు కూడా ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉంటే లేక ప్రవహిస్తూ ఉంటే కాబట్టి ఆ ప్రాంతాన్ని పంజాబ్ అన్నారండి. పాంచ్ అంటే 5 అండి. దోఆబ్ అంటే నదుల మధ్య ఉండేటువంటి ప్రాంతాన్ని దోఆబ్ అంటారు. కాబట్టి ఆ ప్రాంతానికి పంజాబ్ అనేటువంటిది పేరు రావడం జరిగింది. ఇది ఎప్పుడండి, బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే వచ్చిందండి. అయితే డివిజన్ తర్వాత, పార్టీషన్ తర్వాత వాళ్ళకు కొంత పంజాబ్ వెళ్ళిందండి, మనకు కొంత పంజాబ్ అనేటువంటిది రావడం జరిగింది. అలానే ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా పర్మనెంట్ ఇండస్ కమిషన్ అనేటువంటి ఒకదాన్ని ఏర్పాటు చేయాలండి. చూద్దామండి. It also required both the countries to establish a permanent Indus Water Commission
కాన్స్టిట్యూటెడ్ బై పర్మనెంట్ కమిషనర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఈ రెండు కంట్రీస్ కూడా ఇండూస్ కమిషన్ అనేటువంటి పర్మనెంట్ ఇండూస్ కమిషన్ అనేటువంటి దాన్ని ఇండియాలో ఏర్పాటు చేయాలి, అలానే పాకిస్తాన్లో కూడా ఏర్పాటు చేయాలండి. ఎందుకండి ఈ జల వివాదాలకు సంబంధించి ఏదైనా సమస్యలు అనేటువంటిది వచ్చినప్పుడు వీళ్ళు కూర్చొని పరిష్కరిస్తారండి. ఆ పర్పస్ కోసం పర్మనెంట్ ఇండూస్ కమిషన్ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండూస్ వాటర్ ట్రీటీ, the permanent Indus Commission is required to meet at least once in a year అండి. కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా కానీ ఈ రెండు కమిషన్లు మీట్ అయ్యి చర్చించాలి. అలానే ఎవ్రీ మంత్ కూడా ప్రతి నెల కూడా ఈ వాటర్ గురించినటువంటి లెక్కలు అనేటువంటి ఎంత వాటర్ ఉంటుంది, ఎంత స్టోరేజ్ ఉంటుంది, ఈ రెండు దేశాలు అనేటువంటివి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది షేర్ చేసుకోవాలండి. ఎవ్రీ మంత్ షేర్ చేసుకోవాలండి. నెక్స్ట్, the permanent commission set up as a part of the dispute resolution mechanism under the treaty has been met even during 1965 war, 1971 war, even 1999 Kargil war. ఇండస్ వాటర్ ట్రీటీ బేసిక్ గా ప్రపంచంలోనే చాలా ప్రాధాన్యత కలిగినటువంటిదండి. కారణం ఏంటంటే మొట్టమొదటిగా తీసుకుంటే ఇక్కడ మనకి 5 నదులు ప్లస్ సింధు నది 6 నదులు ఉండడం అనేటువంటిది జరిగింది. వాటితో పాటుగా ఈ రెండు దేశాలు ఇండియా పాకిస్తాన్ అనేటువంటివి ఈ రెండు దేశాలు కూడా తరచుగా యుద్ధాలకి లేక యుద్ధ వాతావరణం అనేటువంటిది నెలకొని ఉంటుంది. మూడవది వచ్చేసి ఈ రెండు దేశాలు కూడా అణు సామర్థ్యం కలిగినటువంటి దేశాలండి. మరి ఇన్ని సమస్యలు ఇన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది చాలా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ కావడం అనేటువంటిది జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019, 2016లో కూడా తించేసిందండి ఈ ఇండస్ వాటర్ ట్రీటీ నుండి విత్డ్రా అవుదామని. కానీ అలా చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యను ఎదుర్కొంటారనేటువంటి ఉద్దేశంతో అలా ఎప్పుడూ జరగలేదండి. కానీ పరిస్థితులు అనేటువంటివి చేదాటిపోయినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం కష్టమైనప్పటికీ కూడా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోక తప్పదు. ఓకే, ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఏదైనా వివాదం అనేటువంటిది వచ్చినప్పుడు ఆ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, దానికి 3 స్టేజెస్ అనేటువంటివి ఉన్నవి. మొట్టమొదటిదండి పర్మనెంట్ కమిషన్ అండి. ఆల్రెడీ మనం చూసాము. ఈ పర్మనెంట్ కమిషన్ ద్వారాగా సమస్య అనేటువంటిది పరిష్కారం కానప్పుడు, వివాదం అనేటువంటిది పరిష్కారం కానప్పుడు ఏం చేయాలండి? న్యూట్రల్ ఎక్స్పర్ట్ బాడీ అండి. ఇది అప్పుడు ఏం చేస్తారండి? వరల్డ్ బ్యాంక్ వెళ్తారండి. వరల్డ్ బ్యాంక్ అది మీడియేట్ చేసింది కదండి, ఈ వివాదాన్ని వరల్డ్ బ్యాంక్ తీసుకెళ్ళడం జరుగుతుంది. వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందండి? అప్పుడు ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ కమిషన్ లేక బాడీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళ ద్వారాగా సమస్య అనేటువంటిది పరిష్కరించబడుతుంది. ఒకవేళ అలా కూడా కానప్పుడు థర్డ్ స్టేజ్ ఏంటంటే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. చూద్దామండి. ఇఫ్ ఎయిదర్ పార్టీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఏ neutral experts decision or in case of disputes in the interpretation and extent of the treaty, matters can be referred to a court of arbitration. Court of arbitration అనేటువంటిది ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం వహించడం అండి, సమస్యక పరిష్కారం. ఇది ఒక సమస్యను పరిష్కరించేటువంటి కోర్టు లాంటిదండి. వాళ్ళకి వెళ్ళటం అనేటువంటిది ఇది ఒక అంతర్జాతీయ సంస్థ అండి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఫైనల్ స్టెప్ అనేటువంటిది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వచ్చేటువంటి నిర్ణయం అనేటువంటిది రెండు దేశాల మీద బైండింగ్ ఏం కాదండి. వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చేయవచ్చు, లేకుంటే లేదండి, ఒక నైతికమైనటువంటి నిబంధన మాత్రమే. నెక్స్ట్ చూస్తేనండి ఇండియాస్ కీ డ్యామ్స్ ఆన్ ద ఇండస్ రివర్ సిస్టమ్. అసలు ఇండియాకి సంబంధించి ఏమున్నాయి ప్రధానమైనటువంటి, అన్నింటిని మనం ఇక్కడ చర్చించలేమండి. ప్రధానమైనటువంటి ఈ ప్రాజెక్టులు అనేటువంటివి చూద్దామండి. నంబర్ 1 అండి కిషన్ గంగా ప్రాజెక్ట్ అనేటువంటిది, ఇది జీలం నది మీద ఉందండి. రెండవది వచ్చేసిన తర్వాత రాటిల్ ప్రాజెక్ట్ అనేటువంటిది, ఇది చీనాబ్ రివర్ మీద ఉందండి. మూడవది వచ్చేసిన తర్వాత షాపూర్ కండి ప్రాజెక్టు, ఇది కూడా రావి రివర్ మీద ఉంది. నాలుగవది వచ్చేసిన తర్వాత మనకి ఉజహ్ అనేటువంటి ప్రాజెక్ట్ అండి, ఇది కూడా రావి నది మీద ఉండడం అనేటువంటిది జరిగింది. ఈ 4 ప్రధానమైనటువంటి
ప్రాజెక్టులు. వీటి గురించి డీటెయిల్డ్గా చూద్దామండి మనం. ఇక్కడ చూడొచ్చండి, ఇది కిషన్ గంగా ప్రాజెక్ట్ అండి. చాలా జాగ్రత్తగా చూడాలండి. ఇది కిషన్ గంగా ప్రాజెక్ట్ అనేటువంటిది ఇక్కడ చూస్తే మనకి ఈ స్లైడ్లో వచ్చేసిన తర్వాత ఇదండి ఈ కిషన్ గంగా ఏరియా అనేటువంటిది. ఇక్కడ చూడండి సెకండ్ దానిలో ఇది జీలం నది అండి. జీలం నది. జీలం నది ఈస్ట్ ఫ్లోయింగ్ రివరా వెస్ట్ ఫ్లోయింగ్ రివరా? వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అండి. అంటే ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం జీలం నది అనేటువంటిది పాకిస్తాన్కి చెందుతుందండి. అయితే అది ఇండియాలో గుండా వెళుతుందండి. ఇక్కడ మనకి ఇండియాలో చూసినప్పుడు ఇలా వెళుతుంటుంది. ఇదండి ఈ ఫ్లో అనేటువంటిది. ఈ లైన్ అనేటువంటిది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి మధ్య అలానే ఇండియన్ కాశ్మీర్కి మధ్య ఉన్నటువంటిది. ఇక్కడ చూడొచ్చు, ఇదే లైన్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది. ఇక్కడ చూసినప్పుడు ఇదండి కిషన్ గంగా రివర్ అనేటువంటిది. ఇక్కడ జాగ్రత్త చూడండి, కిషన్ గంగా రివర్. ఈ కిషన్ గంగా రివరు ఇలా వచ్చేసేసి ఈ విధంగా ప్రయాణం చేసి వెళుతుందండి. కాశ్మీర్లోకి వచ్చి కాశ్మీర్లో నుండి ఎక్కడికి వెళ్తుందంటే మనకి ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే పాక్ ఆక్రమిత కాశ్మీరు లేక కాశ్మీర్లోకి లేక పంజాబ్లోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుందో లేక పాకిస్తాన్లోకి వెళ్ళడం అనేది జరిగిందో దాన్ని ఏమంటారంటే అక్కడ మనకి నీలం రివర్ అంటారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఏ నదిని పాకిస్తాన్లో నీలం రివర్ అని పిలుస్తారా అంటే కిషన్ గంగా నది. అయితే ఇక్కడ ప్రాజెక్ట్ ఎలా ఉంది చూస్తే ఇలా వస్తున్నటువంటి నదిని వాటర్ని ఇక్కడ ఒక టన్నెల్ తవ్వుతారండి. ఇదిగండి, ఇది KHEP అని ఉందండి, కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేటువంటిది. ఈ టన్నెల్ తవ్వుతారండి. ఈ టన్నెల్ తవ్వి ఇక్కడ నుండి వాటర్ని డైవర్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తారండి. ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ అనేటువంటిది నిర్మించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అక్కడ నుండి ఆ వాటర్ అనేటువంటి దాన్ని మనకి దేనిలో కుదులుతారండి? ఊలార్ లేక్ అండి. ఇక్కడ చూడండి, కాశ్మీర్లో ఉన్నటువంటిదండి ఈ ఊలార్ లేక్ అనేటువంటిది. ఈ ఊలార్ లేక్ లో వదలడం జరుగుతుంది. ఆ విధంగా మరలా వాటర్ అనేటువంటిది ఇలా వచ్చేసి ఇది వచ్చింది. ఇది జీలం నది అండి. జీలం నది ఊలార్ రివర్ అనేటువంటి లేక ఊలార్ లేక్ అనేటువంటి కలిసి ఉంటాయండి. ఇలా వచ్చేస్తుంది జీలం రివరు, ఇలా వస్తుంది. ఎక్కడైతే ఇక్కడ వాటర్ అనేటువంటి డైవర్ట్ చేశారో ఆ డైవర్ట్ అనేటువంటి వాటర్ మరలా వచ్చేసి ఈ మెయిన్ స్ట్రీమ్ అయినటువంటి జీలం నదిలో కలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కిషన్ గంగా ప్రాజెక్టు గురించి. ఇక్కడ చూద్దామండి, కిషన్ గంగా డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద గర్జ్ వ్యాలీ నియర్ ధర్మహం విలేజ్ 5 kilometers north of Bandipur in Jammu and Kashmir or Kashmir Valley, north of Srinagar, and lies to the north of Ular Lake. It is a 330 megawatt project అండి. యాక్చువల్ ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయండి. 110, 110, 110 అనేటువంటిది టోటల్ గా 330 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారం. ఇది కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు గురించి ఉన్నటువంటిది. ఇది రెండు దేశాల మధ్య కూడా వివాదంగా మారడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ నుండి రాటిల్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇది చూద్దామండి. రాటిల్ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉందండి? చీనాబ్ నది మీద ఉన్నది. ఇక్కడ చూద్దామండి లొకేషన్ అనేటువంటిది. ఇదిగండి, ఇది చీనాబ్ నది అనేటువంటిది. ఇది చీనాబ్ నది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ చీనాబ్ రివర్ అనేటువంటిది ఉంటే ఇక్కడ కట్టినటువంటిది ఇదేనండి రాటిల్ ప్రాజెక్ట్ అనేటువంటిది. చీనాబ్ రివర్ అనేటువంటిది ఇండియాదా లేక పాకిస్తాన్ అండి? పాకిస్తాన్ది. ఇండియాకు ఉన్నటువంటి రివర్స్ ఏంటివండి? బాగా గుర్తుంచుకోండి అండి. ఇండియాకు ఉన్నటువంటిది సట్లెజ్ రివర్ అనేటువంటిది, అలానే రావి రివర్ అనేటువంటిది, మూడోతో వచ్చేసిన తర్వాత బియాస్ నది అనేటువంటిది. ఈ మూడే ఇండియాకు వచ్చేటువంటి. ఇక్కడ చూద్దాం, ద రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద చీనాబ్ రివర్ ఇన్ కిష్ట్వారా డిస్ట్రిక్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్. చెప్పాను ఆల్రెడీ మీకు ఏంటో రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ అనేటువంటిది. మరలా చెప్తున్నా, రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ అంటే నీటిని కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించుకుని యాజ్ ఇట్ ఈజ్ గా ఆ నీటిని మరలా కిందకి విడుదల చేసేటువంటి దాన్ని రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ అంటారు. జనరల్ గా అయితే విద్యుత్ ఉత్పత్తి అయిన తర్వాత ఆ వాటర్ ని ఇరిగేషన్ కానివ్వండి, అంటే వ్యవసాయానికి కానివ్వండి, లేకుంటే ఇండస్ట్రియల్ పర్పస్ కానివ్వండి, లేక తాగునీటి సౌకర్యాలు కానీ వాడడం జరుగుతుంది. కానీ రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్ లో అలా వాడడానికి లేదు. ఎందుకండి? ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం పశ్చిమ నదుల మీద భారతదేశానికి పాక్షికమైనటువంటి హక్కులు మాత్రమే ఉన్నవి.
నెక్స్ట్ అండి షాపూర్ కండి డ్యామ్ అనేటువంటిది, ఇది చూద్దామండి. షాపూర్ కండి డ్యామ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అనేటువంటిది చూస్తే ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద రావి రివర్. ఇంపార్టెంట్ అండి. ఇదిగండి ఇది రావి నది అనేటువంటిది. రావి నది ఇండియాదా పాకిస్తాన్ అండి? రావి నది అనేటువంటిది ఇండియాదండి. చూద్దాం. ఇన్ పఠాన్కోట్ డిస్ట్రిక్ట్ పంజాబ్ అండి. గుర్తుపెట్టుకోండి, మనం ప్రీవియస్ గా చూసినటువంటి రెండు అనేటువంటివి కూడా లేక కిషన్ గంగా ప్రాజెక్టు, రాటిల్ ప్రాజెక్ట్ అనేటువంటివి ఎక్కడున్నాయండి? కాశ్మీర్లో ఉన్నాయండి. ఇది ఎక్కడుంది? షాపూర్ కండి అనేటువంటిది మనకి పంజాబ్లో ఉంటుందండి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటయా అంటే పంజాబ్కి కాశ్మీర్కి నీటిపారుదల సౌకర్యం అనేటువంటిది కల్పించడం. ఇదిగండి రంజిత్ సాగర్ అనేటువంటిది ఇక్కడ ఉంది. రంజిత్ సాగర్ డ్యామ్ అనేటువంటిది ఇక్కడ వచ్చినటువంటి వాటర్ని యూజ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది నడపడం జరుగుతుంది. లాస్ట్ దండి ఉజా ప్రాజెక్ట్ అనేటువంటిది, ఇది ఏ నది మీద ఉందని చూసినప్పుడు మనకి రావి రివర్ అండి. ఈ ఉజహ్ అనేటువంటి నది అనేటువంటిది రావి నది యొక్క ఉపనది. ఇక్కడ ఇచ్చానండి లాస్ట్ లో, ఉజహ్ ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద రావి రివర్. ట్రిబ్యూటరీ అంటే ఉపనది. ఇది ఎక్కడుందండి? జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉండడం అనేటువంటిది జరిగింది. లొకేషన్ కరెక్ట్ చూడండి. ఇదండి ఉజహ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేటువంటిది. ఇదండి ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది. ఇది కరెక్ట్ లొకేట్ చేయండి. ఇది ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది. ఇక రావి నది అనేటువంటిది ఇదండి. ఆ రావి నది యొక్క ఉపనది అనేటువంటిది ఉజహ్ అనేటువంటిది. ఇదిగండి ఈ చిన్నదండి, ఇది ఈ ఉజహ్ అనేటువంటి రివర్. ఇంకా నెక్స్ట్ చూస్తారండి, అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఈ చర్యల వలన పాకిస్తాన్ ఏ విధంగా ప్రభావితం అవుతుంది? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ పాకిస్తాన్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చూస్తే పాకిస్తాన్స్ ఎకానమీ ఈజ్ హెవీలీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి వ్యవస్థ. ఇంకా చూస్తే విత్ కాంట్రిబ్యూట్స్ 24% టు జీడిపి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్కి సుమారుగా 24% అండి. అంటే అర్థం చేసుకోవడానికి చెప్తే జాతీయ ఆదాయంలో 24% అనేటువంటిది అగ్రికల్చర్ నుండి రావడం జరుగుతుంది, అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ నియర్లీ 37% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది కూడా అగ్రికల్చర్ నుండి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా అఫీషియల్ రిపోర్ట్స్ అండి. ఎప్పుడైతే ఇండస్ వాటర్ ట్రీటీ నుండి ఇండియా వైదొలగడం జరిగిందో వాళ్ళకి సమస్యలు వచ్చేస్తున్నాయండి. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటి ఫేస్ చేస్తారు. అవేంటివో మనం ఫర్దర్ చూద్దామండి. నెక్స్ట్ ఇన్ 2025 ఇట్స్ జీడిపి ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి అరౌండ్ 348 బిలియన్ అమెరికన్ డాలర్స్ అండి. 2025లో వాళ్ళ జీడిపి ఎంత ఉందన్నారండి? 348 అమెరికన్ బిలియన్ డాలర్స్. లెస్ దాన్ 1/10 ఆఫ్ ఇండియాస్ 5 ట్రిలియన్ ఎకానమీ. మన గవర్నమెంట్ డిక్లేర్ చేసిందండి, అవర్ అంబిషన్ ఈజ్ టు బికమ్ 5 ట్రిలియన్ ఎకానమీ. మన ఎకానమీతో పోలిస్తే వాళ్ళ జీడిపి ఎంత ఉందండి? 1/10 అనేటువంటిది. కాబట్టి ఆర్థికంగా కూడా చాలా బలహీనమైనటువంటి దేశం అండి. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే నేను పాకిస్తాన్ ఎలా డిఫైన్ చేస్తానా అంటే బర్త్ డిఫెక్ట్ బేబీ అండి. పాకిస్తాను పుట్టడమే అనారోగ్యంతో పుట్టిందండి, అంగవైకల్యంతో పుట్టింది అది. కాబట్టి అంగవైకల్యంతో పుట్టినటువంటి బిడ్డ బాగా ఎదుగుతాడని మనం ఊహించలేమండి. కాబట్టి ఐ డిస్క్రైబ్ పాకిస్తాన్ యాజ్ ఎ బర్త్ డిఫెక్ట్ బేబీ. ఎన్నో సమస్యలతో వచ్చినటువంటి దేశం అండి. ఇప్పటికి కూడా అలానే రగిలిపోతూ ఉన్నదండి. ఇంకా చూద్దామండి. ఇన్ఫ్లేషన్ కుడ్ రైజ్ అగైన్ ఆఫ్టర్ హ్యావింగ్ ఏస్డ్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు కదండి మనకి, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందండి. మీరు న్యూస్లో చూస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పాను మీకు, ఇంకా ఫర్దర్ మీకు బాగా అర్థమవుతుందండి. ద్రవ్యోల్బణం అంటే వస్తువుల యొక్క రేట్లు పెరగడం అండి. ఎసెన్షియల్ గూడ్స్ అనేటువంటి వాటి రేట్లు అంటే ఉప్పు, పప్పు, మంచినీళ్లు, పాలు, మెడిసిన్స్, ఇలాంటి రేట్లు అనేటువంటి విపరీతంగా పెరిగిపోవడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారండి. ఇక్కడ చూస్తే పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ ఎక్స్పెక్ట్స్ ద కంట్రీస్ యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఫర్ ద ఫిజికల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం అండి. ఎంతగా డిక్లేర్ చేసిందండి? 5.5 అండ్ 7.5 ఈ మధ్య ఉంటుందని డిక్లేర్ చేసిందండి ఇన్ఫ్లేషన్. అంటే జనరల్ గా ఇన్ఫ్లేషన్ అనేటువంటిది
2 నుండి 4% మధ్య ఉంటే పర్వాలేదండి. 4%కి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది దివాలా తీసే స్థాయికి రావడం జరుగుతుంది. సామాన్య మానవులు అనేటువంటి వారు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బందులు పడతారు. అది పాకిస్తాన్ ఎంత ఉంటుందండి? 7.5% ఉంటుందండి. నెక్స్ట్, రిపోర్ట్స్ సజెస్ట్ దట్ ద ప్రైసెస్ ఆఫ్ బేసిక్ ఫుడ్ ఐటమ్స్, ఇక్కడ చూడండి, రైస్, ఫ్లోర్, వెజిటబుల్స్, ఫ్లోర్ అంటే పిండి అండి, గోధుమ పిండి, శనగపిండి అలాంటిదండి. వెజిటబుల్స్, ఫ్రూట్ అండ్ చికెన్ హ్యావ్ సర్జ్డ్ షార్ప్లీ, అంటే వాటి రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయండి. ఒక ఎగ్జాంపుల్కి ఇచ్చానంటే మనకి, యాజ్ పర్ మీడియా రిపోర్ట్స్ ద ప్రైస్ ఆఫ్ రైస్ హ్యాస్ జంప్డ్ 340 రూపీస్ పర్ కేజీ, కేజీ 340 రూపాయలండి. అసలే పేద దేశం అండి, అలానే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం, ఇండస్ట్రీస్ పెద్దగా లేనటువంటి దేశం అండి. అలాంటి దేశంలో ఈ రేట్లు పెరగడం ద్వారాగా ప్రజలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారండి. అలానే చికెన్ ఎంత ఉందంటండి? కేజీ 800 రూపాయలు ఉందండి. ఇవన్నీ సుమారండి, మీడియాలో వచ్చినటువంటివి ఇవన్నీ కూడా. One of the immediate effect of halting trade could be a shortage of critical pharmaceutical goods in Pakistan. ఇండియా అనేటువంటిది ఫార్మాస్యూటికల్ హబ్ అండి. మనం కోవిడ్ టైంలో కూడా చూసాము, ప్రపంచంలో చాలా దేశాలకి మనం వ్యాక్సిన్ సప్లై చేయడం అనేటువంటిది జరిగింది. మనందరికి తెలుసు, మెడిసిన్స్లో ఇండియా చాలా ఫేమస్ అండి. పాకిస్తాన్కి మెడిసిన్స్ మెయిన్గా ఇండియా నుండి వెళతాయండి, ఎందుకంటే దగ్గర కదండి, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేటువంటి తగ్గుతుంది. ఎప్పుడైతే ట్రేడ్ అనేటువంటి నిలిచిపోవడం జరుగుతుందో అక్కడ కనీసమైనటువంటి ఈ మెడిసిన్స్, మందులు, టాబ్లెట్స్ అనేటువంటి వాటికి కూడా బాగా సఫర్ కావడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్, పాకిస్తాన్స్ డిసిషన్ టు క్లోజ్ ఇట్స్ ఎయిర్ స్పేస్ అండి. ఇప్పటివరకు ఏం చూసామనండి? ఎకానమీ చూసాం, అగ్రికల్చర్ చూసాము, జీడిపి చూసాము, అలానే ప్రజలకి నిత్యావసర వస్తువులు ఏ స్థాయిలో ధరలు పెరిగిపోయినా చూసామండి. నెక్స్ట్ ఏంటంటే పాకిస్తాన్ డిక్లేర్ చేసింది, మేము ఎయిర్ స్పేస్ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేస్తున్నాము. అంటే భారతీయ విమానాలు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో గుండా ప్రయాణం చేయడానికి లేదు అని చెప్పిందండి. దాని ద్వారాగా ఇండియా కన్నా పాకిస్తాన్కి ఎక్కువ నష్టం అండి. ఇక్కడ ఇచ్చాను నేను, క్యారీస్ మే అపియర్ లైక్ ఏ స్ట్రాంగ్ మూవ్ బట్ ఇట్ మే ఎండ్ అప్ హర్టింగ్ పాకిస్తాన్ మోర్ దెన్ ఇండియా. ఇండియా కన్నా పాకిస్తాన్కే ఎక్కువ నష్టం అండి దాని ద్వారాగా. అదేంటిదో మీకు అర్థం కావడానికి ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఇచ్చానండి. ఇన్ జులై 2019, after the Pulwama terror attack, Pakistan closed its airspace and reportedly lost to nearly $100 million అండి. 2019లో పుల్వామా అటాక్ జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ ఏం చేసిందండి, వాళ్ళ ఎయిర్ స్పేస్ ని ఇండియాకి క్లోజ్ చేయడం అనేటువంటి జరిగింది. అంటే మన విమానాలు అటు వెళ్ళకూడదండి. దాని ద్వారా ఎవరికి ఎక్కువ నష్టమైందండి? పాకిస్తాన్కి ఎక్కువ నష్టం కావడం అనేటువంటిది జరిగింది. మరొక ఎగ్జాంపుల్, studies showed that a Boeing 737 flying over Pakistan paid about $580 American as overflight fees. అంటే వాళ్ళ కంట్రీ మీద వెళుతున్నందుకు, వాళ్ళ ఎయిర్ స్పేస్ ను వాడుకున్నందుకు ఒక్కొక్క విమానం కొంత డబ్బు అనేటువంటిది వాళ్ళకి ఇవ్వాలండి. ఆ విధంగా వాళ్ళకి రెవెన్యూ రావడం అనేటువంటి జరుగుతుంది. అది కూడా నష్టపోతున్నారండి ఇప్పుడు వాళ్ళు. చూడండి ఎంత అవివేకమైనటువంటి చర్యలో ఇవన్నీ కూడా. టోటల్గా అమెరికా, పాకిస్తాన్ అనేటువంటిది ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా పతనం కావడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్, సస్పెన్షన్ ఆఫ్ సిమ్లా అగ్రిమెంట్ అండి. 1972లో చేసుకున్నటువంటి సిమ్లా అగ్రిమెంట్ అండి. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ లిబరేషన్ మూమెంట్ సందర్భంగా ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం రావడం అనేటువంటి జరిగిందండి. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయిందండి. ఓడిపోయిన తర్వాత ఆనాటి పాకిస్తాన్ పాలకుడైనటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో, అలానే ఇందిరాగాంధీ అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టరు, వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం అనేటువంటి జరిగిందండి. దాన్ని సిమ్లా వడంబడిక అంటారు. సిమ్లా వడంబడిక నుండి తప్పుకోవడం జరిగింది అని చెప్పారండి. నేను మీకు బిగినింగ్ లో చెప్పాను, ఏమవుతుంది సిమ్లా వడంబడిక నుండి తప్పుకుంటే అని చూసుకున్నప్పుడు, అంటే వాళ్ళకిన ఈ సీజ్ ఫైర్ లైన్ ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం అనేటువంటిది, ఏదైతే మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నామండి, ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది 1948 యుద్ధం తర్వాత నియమించుకున్నటువంటి ఒక లైన్ అనేటువంటిదండి.
దానిని అఫీషియల్గా ఎప్పుడు గుర్తించారండి? 1972లోనే గుర్తించారండి. 1972కు ముందు దాన్ని ఏమన్నారంటే కాల్పుల విరమణ లైన్ అన్నారండి. బట్ సిమ్లా అగ్రిమెంట్ దాన్ని ఏం చేసిందండి? లైన్ ఆఫ్ కంట్రోల్గా మార్చింది. ఎప్పుడైతే ఈ ఒప్పందం నుంచి పాకిస్తాన్ తప్పుకుంటున్నానని చెప్పిందో, ఇక మేము కాల్పుల విరమణ అనేటువంటి మేమేం కేర్ చేయమండి, ఈయన ఆల్మోస్ట్ మా ఇష్టం వచ్చినప్పుడు మేము ఈ కాల్పులు అనేటువంటివి చేస్తూ ఉంటాము అనేటువంటిది మనం ఆ విధంగా మనం దీన్ని కన్సిడర్ చేయవచ్చండి. నెక్స్ట్, ఇంపాక్ట్స్ ఆఫ్ సస్పెన్షన్ ఆఫ్ సిమ్లా అగ్రిమెంట్. సిమ్లా అగ్రిమెంట్ తీసివేయడం ద్వారాగా ఎలాంటి సమస్య లేకంటే ఎలాంటి ప్రభావం అనేటువంటిది ఉంటుందని చూసినప్పుడు, షిఫ్ట్ ఫ్రమ్ బైలేటరలిజం టు ఇంటర్నేషనలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏంటో చూద్దాం లైన్ బై లైన్. ఫస్ట్ దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పటి వరకు కూడా కాశ్మీర్ ఇష్యూ అనేటువంటిది బైలేటరల్ ఇష్యూ అండి. బైలేటరల్ ఇష్యూ అంటే ఇది రెండు దేశాల సమస్య మాత్రమే. అఫ్కోర్స్ ఇది రెండు దేశాల సమస్యనండి. ఈ సమస్యని రెండు దేశాలే కూర్చొని పరిష్కరించుకోవాలండి. అంతేగాని ఏ మూడవ దేశం యొక్క అంటే ఏ దేశం యొక్క మధ్యవర్తిత్వం కూడా ఇక్కడ పనిచేయదు. ఇది సిమ్లా అగ్రిమెంట్ అండి. ఎప్పుడైతే సిమ్లా అగ్రిమెంట్ సస్పెండ్ చేయడం జరిగిందో దాని అర్థమైపోతుందండి, ఈ బైలేటరల్ ఇష్యూ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యని అంతర్జాతీయ సమస్యగా చూపించాలి అని పాకిస్తాన్ ఉద్దేశం అండి. అంటే ఎవరైనా వచ్చి ఈ సమస్యను పరిష్కరించవచ్చు అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. చూద్దాం ఇక్కడ. విత్ ద బైలేటరల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద సిమ్లా అగ్రిమెంట్ ఇన్ అబయన్స్ అంటే సస్పెండ్ చేయడం ద్వారాగా దేర్ మైట్ బి కాల్స్ ఫర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ ఆర్ ఇంటర్వెన్షన్ ఇన్ రిజాల్వింగ్ డిస్ప్యూట్. ఇంటర్నేషనల్ మ్యాటర్ చేయడం జరిగిందండి దీన్ని. ఇంకా చూద్దాం. పాకిస్తాన్ మే సీక్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ సచ్ యాజ్ యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి, లేక చైనా, లేక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఐఓసి, లేక మరొక ఏదైనా అంతర్జాతీయ సమస్య అనేటువంటిది లేక అంతర్జాతీయ ఒక సంస్థ అనేటువంటిది ఈ కాశ్మీర్ విషయంలో మీడియేటర్ చెయ్యాలి అనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ అండి, ప్రాక్సీ వార్ఫేర్ రిస్క్స్ అండి. అసలు ప్రాక్సీ వార్ అంటే ఏంటని చూసినప్పుడు, డైరెక్ట్ గా యుద్ధం చేయకుండా కాశ్మీర్లో ఉన్నటువంటి యువతని లేక కాశ్మీర్లో ఉన్నటువంటి సమస్యని బూచీగా చూపించి పాకిస్తాన్ అనేటువంటిది ఇండియా మీద ఇండైరెక్ట్ వార్ చేస్తుందండి. దాన్ని ప్రాక్సీ వార్ అంటారు. మరలా మేము ప్రాక్సీ వార్కి దిగబోతున్నాము అనేటువంటి సంకేతాలు అనేటువంటివి ఇవ్వడం కూడా జరిగింది. చూద్దాం. పాకిస్తాన్ హ్యాజ్ ప్రీవియస్లీ వైలేటెడ్ ద అగ్రిమెంట్. ప్రీవియస్ గా కూడా ఈ సిమ్లా అగ్రిమెంట్ ని వైలేట్ చేసిందండి. ఎప్పుడు? 1984లో సియాచిన్ గ్లేసియర్ విషయం అనేటువంటిది వచ్చినప్పుడు, అలానే కార్గిల్ యుద్ధం అనేటువంటిది వచ్చినప్పుడు కూడా ఈ సిమ్లా అగ్రిమెంట్ అనేటువంటి దాన్ని కేర్ చేయకుండా మళ్ళా వాళ్ళు కాల్పులకు దిగడం అనేటువంటిది జరిగింది. ఇది సిమ్లా అగ్రిమెంట్ నుండి తప్పుకోవడం ద్వారాగా రెండు దేశాల మధ్య ప్రధానంగా పాకిస్తాన్ మీద ఉండేటువంటి ప్రభావం. ఒక్క మాట చెప్పాలంటే, లోకల్ ఇష్యూని వచ్చేసిన తర్వాత ఇదేం చేసిందండి, ఇంటర్నేషనలైజ్ కావడం అనేటువంటి జరుగుతుంది. రీసెంట్ గా చూస్తే మనకు కొన్ని సందర్భాల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా అన్నాడండి, మనకి ఏమన్నాడు, కాశ్మీర్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుంది అని. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందండి, నో అండి, ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ, ఇట్ ఈస్ ఓన్లీ ఎ బైలేటరల్ ఇష్యూ, మేమిద్దరం కూర్చొని చర్చించుకుంటామని చెప్పింది. అయితే పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాలకి ఇలాంటి నిర్ణయాలను మనం ఎదుర్కోవడానికి ఇండియా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, మెజర్స్ ఇండియా షుడ్ టేక్, మనం ఎలాంటి మెజర్స్ అనేటువంటి తీసుకోవాలని చూస్తే, యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్. ఈ యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి దాన్ని పెంచాలండి. ఈ బార్డర్ లైన్లో పెరుగుతున్న డ్రోన్ ఆధారిత స్మగ్లింగ్ మరియు ఎల్ఓసి వెంట నిఘాను ఎదుర్కోవడానికి యాంటీ డ్రోన్ రాడార్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత గుర్తింపు వ్యవస్థను స్థాపించడం మంచిది. ఆర్టిఫిషియల్ అంటే కొత్తగా వస్తున్న టెక్నాలజీని యూజ్ చేసి ఈ బార్డర్ అనేటువంటి దాన్ని మనం కాపాడుకోవడం బెటర్ అండి. ఎందుకు, ఆ బార్డర్ దాటే కదండి వీళ్ళు వస్తున్నటువంటి వాళ్ళు టెర్రరిస్టులు. కాబట్టి అక్కడ మనం స్మార్ట్ బార్డర్ సర్వైవలెన్స్, స్మార్ట్ బార్డర్ అనేటువంటి దాన్ని మనం నిర్మించుకోవడం మంచిది. మెరుగైన ప్రతిస్పందన సామర్థ్యాల కోసం ఇజ్రాయెల్ యూజ్ చేస్తున్నటువంటి డ్రోన్ డోమ్ టెక్నాలజీని మనం యూజ్ చేయడం కూడా బెటర్ అండి.
నెక్స్ట్ ఉపగ్రహ మరియు యుఏవి. యుఏవి అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ అనేటువంటివి. ఈ టెక్నాలజీని కూడా అంటే మనుషులు లేనటువంటి విమానాలండి. ఆ విమానాల ద్వారా మనం అక్కడ నిఘా పెట్టడం అనేటువంటిది మంచిది. రియల్ టైమ్ శాటిలైట్ ఇమేజెస్, మానవ రహిత వైమానిక వాహనాల పెట్రోలింగు మరియు అతుకు 24/7 ఉండేటువంటి పర్యవేక్షణ తోటి ఈ గ్రౌండ్ బేస్డ్ రాడార్ డేటా అనేటువంటి దాన్ని కూడా అక్కడ మనం ఏర్పాటు చేసుకుంటే ఈ తీవ్రవాదులు చొరబాటు అనేటువంటి దాన్ని మనం చాలా వరకు కూడా కంట్రోల్ చేయవచ్చును. అలానే అసాధారణ కదలికలు లేదా సొరంగ కార్యకలాపాలను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని కూడా వాడుకుంటే మంచిది. వాళ్ళు అక్కడ సొరంగాలు తవ్వుతూ ఉంటారు కదండి, టన్నెల్స్ తో వేసేసి బంకర్లు అంటారండి, సొరంగం అంటే బంకర్ నుంచి రావడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా మనం అరికట్టాలి, నియంత్రించాలి అంటే మన యొక్క సర్వైలెన్స్ అనేటువంటిది, నిఘా అనేటువంటిది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అడ్వాన్స్డ్గా ఉంటే బెటర్ అండి. ఇంకా చూద్దామండి, కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్స్ బలోపేతం చేయడం. ఇన్ఫిల్ట్రేషన్ అంటేనండి ప్రతిచర్య. సైన్యం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్, స్థానిక పోలీసులు మరియు ఇంటెలిజెన్స్ యూనిట్లతో కూడిన బహుళ లేయర్డ్ కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్ గ్రిడ్ ను మెరుగుపరచడం. సైన్యం అండి, అలానే బిఎస్ఎఫ్ అనేటువంటిది, స్థానికంగా ఉన్న పోలీసులు, ఇంటెలిజెన్సీ, వీరందరూ కలిసి సమైక్యంగా ఈ సమస్యను ఎదుర్కోవడం అనేటువంటిది బెటర్. నెక్స్ట్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ విలేజ్ డిఫెన్స్ కమిటీలు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం. సరైన ఆయుధ శిక్షణ, ఇంటెలిజెన్స్ సేకరణ పాత్రలు మరియు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలతో గ్రామ రక్షణ కమిటీలను, ఎస్పెషల్లీ అనంతనాగ్ డిస్టిక్ అండి, ఎందుకంటే ఇది అత్యధిక ప్రభావితమైనటువంటి ప్రాంతం అండి. అంటే స్థానికంగా ఉన్నటువంటి యువతకి మంచి ట్రైనింగ్ అనేటువంటి దాన్ని ఇచ్చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారు తీవ్రవాదం వైపు మరలకుండా అభివృద్ధి వైపు మరలేటట్టుగాని అక్కడ ఒక వ్యవస్థను మనం నిర్మిస్తే ఈ అక్రమ చొరబాట్లు అనేటువంటి వాటిని మనము చాలా వరకు అరికట్టవచ్చును. నెక్స్ట్ అండి, మొదట వరుస హెచ్చరికను నిర్మించడానికి కమ్యూనిటీ, పోలీసులు, మిలిటరీ ఈ ముగ్గురు కలిసి, ఏం లేదండి ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే కొత్త టెక్నాలజీని వాడడం, పోలీసులు, బిఎస్ఎఫ్, అలానే రక్షణ బలగాలు, వీటన్నింటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి గ్రామ రక్షణ కమిటీలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేసుకొని వీటి ద్వారాగా ఆల్మోస్ట్ ఈ అక్రమ చొరబాట్లు అనేటువంటి వాటిని మనం నియంత్రించవచ్చును. అంటే వాస్తవం చెప్పాలంటే ఇక్కడ లోకల్ గా ఎవరో ఒకరి మద్దతు లేనటువంటిది అలా వాళ్ళు మన దేశంలో ప్రవేశించడం అనేటువంటి సాధ్యపడదండి. ఎవరో కొంత స్థానికంగా సపోర్ట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే వాళ్ళ ప్రాంతాన్ని రక్షించుకునేటువంటి బాధ్యతను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి అప్పగించేసి వాళ్ళకి మిలిటరీ అనేటువంటిది, పోలీసులు, సైన్యము, బిఎస్ఎఫ్ వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే చాలా వరకు ఈ అక్రమ చొరబాట్లు అనేటువంటి వాటిని మనము నియంత్రించవచ్చును. నెక్స్ట్ దండి సమగ్ర సరిహద్దు ఫెన్సింగ్ అండి. ఫెన్సింగ్ కూడా చాలా మోడర్న్ ఫెన్సింగ్ అనేటువంటిది, ఇప్పటి వరకు మోడర్న్ ఫెన్సింగ్ అనేటువంటిది లేదండి. ఈ మోడర్న్ ఫెన్సింగ్ అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేస్తే మంచిది. దీర్ఘకాలిక కొలతగా సాంప్రదాయ ముళ్ళ వైర్ కంచెను ఇన్ఫ్రారెడ్ సెన్సార్లండి, లేజర్ తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి, అలానే భూకంప డిటెక్టర్లతో కూడినటువంటి స్మార్ట్ ఫెన్సింగ్ అనేటువంటి దాన్ని ఈ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఉపయోగించేసి ఏర్పాటు చేసుకోవడం మరొక విషయం అండి. నెక్స్ట్ది చొరబాటు మార్గాలు ఎక్కువగా మనకి ఎక్కడున్నాయండి, గురేజ్, యూరి మరియు పూంచ్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయండి. కాబట్టి ఈ ప్రాంతాల్లో సెక్యూరిటీని టైట్ చేసేసి ఫెన్సింగ్ అనేటువంటిది కూడా త్వరగా కంప్లీట్ చేస్తే, అది కూడా స్మార్ట్ ఫెన్సింగ్ అనేటువంటి త్వరగా కంప్లీట్ చేస్తే చాలా వరకు ఈ అక్రమ చొరబాట్లు అనేటువంటి వాటిని మనం నియంత్రించవచ్చును. నెక్స్ట్ చూద్దామండి, ఇప్పుడు అందరూ అంటున్నారండి మీడియాలో కూడా ఎక్కడ చూసినప్పటికీ కూడా యుద్ధం వస్తుంది, అదుగో వస్తుంది, ఇదిగో వస్తుందని అంటున్నారండి. కానీ నేను ఫస్ట్లోనే చెప్పానండి, ఏ సమస్యకి కూడా యుద్ధం అనేటువంటిది పరిష్కారం కాదండి. నా మాటలు కొంతమందికి ఇబ్బంది అనిపిస్తూ ఉండవచ్చండి, ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు వచ్చి మనల్ని చంపుతున్నారు కదా అనేటువంటిది. కరెక్టేనండి, కానీ ఎప్పుడు కూడా అండి గాంధీ గారు చెప్పినట్లుగా కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటిది పరిష్కారం కాదండి.
జాతిపిత పుట్టినటువంటి దేశం అండి ఇది. హింస లేనటువంటి దేశం అండి ఇది. పీస్ అండ్ నాన్ వైలెన్స్ ఉన్నటువంటి దేశం అండి. ఇలాంటి దేశానికి ఒక క్రెడిట్ అనేటువంటిది ఉన్నదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 1949-50లో కొరియా వార్ అనేటువంటిది వచ్చినప్పుడు, నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య యుద్ధం అనేటువంటిది వచ్చినప్పుడు నెహ్రూ గారిని మీడియేటర్గా పెట్టడం జరిగిందండి. ఐక్యరాజ్య సమితి వాళ్ళు నెహ్రూ గారిని నియమించారండి. భారతదేశం శాంతియుతమైనటువంటి దేశం అండి, మీరు వెళ్ళేసేసి ఆ రెండు దేశాల మధ్య రాజీ కుదర్చండి అని. ఈ రోజు కూడా మన ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా రెడ్ కార్పెట్ వేస్తున్నారండి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇదంతా కూడా? మన దేశానికి ఉన్నటువంటి గొప్ప చరిత్ర, సంస్కృతి అండి. అదే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మనం ఏదో షార్ట్ టెంపర్లో వెళ్ళేసేసి పాకిస్తాన్ మీద అటాక్ చేసాం అనుకున్న మనకున్నటువంటి క్రెడిట్ అంతా పోతుందండి. అట్ ద సేమ్ టైం మన బార్డర్ మనం సెక్యూర్ చేసుకోవాలండి, మన సిటిజన్స్ మనం కాపాడుకోవాలి. అది కూడా గవర్నమెంట్కి ప్రయర్ రెస్పాన్సిబిలిటీ అండి. రెండూ చూడాలి. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటయా అంటే, బుల్లెట్తో జరిగేటువంటి యుద్ధం కాకుండా అండి, దౌత్యపరమైనటువంటి యుద్ధం అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది అదేనండి. దౌత్యపరంగా పాకిస్తాన్ని ప్రపంచంలో ఒంటరిని చేసేసారనుకోండి, అక్కడున్న ప్రజలే గవర్నమెంట్కి బుద్ధి చెప్తారండి. అది తెలివైనటువంటి రాజనీతి అనేటువంటిది. నాకు తెలిసినంత వరకు మూర్ఖులు మాత్రమే యుద్ధానికి వెళ్తారండి. యుద్ధం వలన వచ్చేటువంటిది ఏమీ లేదండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటిది కరెక్ట్ పనండి. అలాగని మనం చేతగానటువంటి వాళ్ళని కాదండి. చూద్దాం ఇండియా యొక్క కెపాసిటీ ఏంటి ఇక్కడ మనకు అర్థమవుతుందండి. ఇండియా అండ్ పాకిస్తాన్ మిలిటరీని కంపేర్ చేస్తూ ఇచ్చానండి. ఇక్కడ నేను ఇలా కంపేర్ చేయడం అర్థం ఏంటయ్యా అంటే, యుద్ధం రావాలనేటువంటి ఉద్దేశం కాదండి. ఇక్కడ శత్రువు బలహీనతని అలానే మన బలాన్ని మనం గుర్తించటము యుద్ధంలో రాజనీతి అండి. అదేంటో చూద్దాం ఇక్కడ. ఫస్ట్ అండి, 2025లో భారత సైనిక శక్తి వర్సెస్ పాకిస్తాన్ అండి. చూద్దాం సిబ్బంది బడ్జెట్ అనేటువంటిది ఎంత బడ్జెట్ ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్, ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అనేటువంటిది దేశాల యొక్క సైనిక శక్తి మీద ఒక రిపోర్ట్ అనేటువంటిది రిలీజ్ చేస్తుందండి. వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇండియా అనేటువంటిది ప్రపంచంలో 4వ అతిపెద్ద సైనిక వ్యవస్థ కలిగినటువంటి దేశం. పాకిస్తాన్ ఎన్నవదండి? 12వదండి. చూడండి ఎంత తేడా ఉందో మనకి. అలానే భారతదేశం 1.46 మిలియన్ల సైనిక సిబ్బందిని కలిగి ఉందండి. ఇది రెడీ ఫర్ ఫైట్ అండి. దానికి అదనంగా 1.15 మిలియన్ రిజర్వ్డ్ ఆర్మీ అనేటువంటిది ఉంటుందండి. టోటల్ గా మనకి ఈ రెండు కలిపి చూసుకుంటే ఎంత ఉంటుందండి? సుమారుగా 3 మిలియన్ డిఫెన్స్ ఫోర్స్ అనేటువంటిది సుమారుగా మనకు ఉండడం జరుగుతుంది. అదే పాకిస్తాన్ చూస్తే ఎంత ఉందండి? ఇక్కడ చూడండి 6,54,000 అండి. అలానే మరొక 5 లక్షల పారామిలిటరీ. ఈ రెండు కలిపితే ఎంత ఉంటుందండి? ఇది ఒక 6 లక్షలు, 5 లక్షలు కలిపితే 11.5 లక్షలు అండి. 1 మిలియన్ అంటే ఎంత అండి? 10 లక్షలు అండి. మనకెంత ఉందండి? సుమారుగా 3 మిలియన్లు ఉందండి. 3 మిలియన్ అంటే 30 లక్షలు అండి. పాకిస్తాన్కి ఎంత ఉందండి? రెండూ కలిపినప్పటికి కూడా కేవలం 11.5 లక్ష మాత్రమే ఉంటుంది. కాబట్టి యుద్ధం అనేటువంటిది వస్తే పాకిస్తాన్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియా ముందు నిలవలేదండి. ఆల్రెడీ ఇది చాలా యుద్ధాల్లో చూసామండి. ఇప్పటికి 4 యుద్ధాలు జరిగినాయి. 48, 65, 71, 99 కార్గిల్ వారండి. ఎప్పుడూ కూడా పాకిస్తాన్ విజయం సాధించినటువంటిది లేదు. నెక్స్ట్ బడ్జెట్ అలికేషన్ చూద్దామండి. 2026 ఫినాన్షియల్ ఇయర్ లో భారతదేశం బలమైన రక్షణ బడ్జెట్ ను కలిగి ఉంది. ఎంత ఉందండి? సుమారుగా $79 బిలియన్. 79 బిలియన్ అండి. ఇది సంవత్సరానికి 9.5% పెరుగుతుందండి. మన డిఫెన్స్ బడ్జెట్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ కూడా ఎంత పెరుగుతుందండి? సుమారుగా 10% అనేటువంటిది డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతుందండి. అంటే ఈ సంవత్సరం ఎగ్జాంపుల్ డిఫెన్స్ కి బడ్జెట్ లో 10 రూపాయలు కేటాయించాలనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుందండి? 11 రూపాయలు అవుతుందండి. ఆ తర్వాత ఎంత అవుతుందండి? 12 రూపాయల అంటే 12.x అవుతుందండి. ఈ విధంగా మన బడ్జెట్ అనేటువంటిది, డిఫెన్స్ బడ్జెట్ అనేటువంటిది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. అదే పాకిస్తాన్ చూస్తే దీనికి విరుద్ధంగా అదే ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ అంచనా వేసిన రక్షణ కేటాయింపు $67.6 బిలియన్ అండి, అమెరికన్ డాలర్స్ అనేటువంటిది. మందెంతండి? 79 అండి. 79 బిలియన్ డాలర్స్. వాళ్ళదెంతండి? 67. ఇక్కడ చూస్తే మనకి 816 అండి. ఇక్కడ వచ్చేసి 280
82 ట్రిలియన్స్ అనేటువంటిది చాలా తక్కువ అండి మనకన్నా వాళ్ళకి. ఇది కార్యాచరణ మరియు ఆధునీకరణ సామర్థ్యాలను ప్రభావితం చేసే గణనీయమైన ఆర్థిక అంతరాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ బడ్జెట్ ఎలికేషన్స్ చూసినప్పుడు వాళ్ళ మిలిటరీకి మన మిలిటరీకి ఉన్నటువంటి తేడా అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ అండి, ట్యాంక్ బలము మరియు సాయుధ వాహనాలు అనేటువంటి, అంటే భూమి మీద యుద్ధం చేసేటువంటిది అంటే ఆర్మీ అనేటువంటిది ఎంత ఉందో చూద్దాం. ఇండియాస్ ఆర్మ్డ్ కార్ప్స్ బోట్స్ మోర్ దాన్ 4200 ట్యాంక్స్ ఉన్నాయండి మనకి. ఫ్రమ్ ద డిఫరెంట్ టైప్ అండ్ T90 భీష్మా ట్యాంక్ అండి, అలానే అర్జున్ వేరియంట్ ట్యాంక్స్ అనేటువంటివి. అదే పాకిస్తాన్కి ఎన్ని ఉన్నాయి చూస్తే 2627 ట్యాంకులు ఉన్నాయండి. వాళ్ళకన్నా మనకి చాలా తక్కువ ఉండడం జరిగిందండి. నెక్స్ట్, ఇండియన్ ఫ్లీట్ ఆఫ్ 1,48,594 ఆర్మర్డ్ వెహికల్స్ ఆల్సో ట్రిపుల్ పాకిస్తాన్స్, ఇండికేటింగ్ an obvious edge in mechanized ground combat. ఇక్కడ వాళ్ళతో పోలిస్తే మనకి చాలా రకాలైనటువంటి అడ్వాంటేజెస్ అనేటువంటి ఉండడం జరిగింది. నెక్స్ట్ దండి, వైమానిక దళం అండి. ఇండియాకి పాకిస్తాన్ చూస్తే ఇండియా ఆపరేట్స్ 2229 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అండి. దీనిలో 513 అనేటువంటివి ఫైటర్ జెట్స్ అనేటువంటి ఉండే, లైక్ రఫెల్, అలానే M30 MKI సుకోయ్ అనేటువంటివి, తేజస్ అనేటువంటి మనకి యుద్ధ విమానాలు అనేటువంటివి ఉన్నాయి. పాకిస్తాన్కి ఎన్ని ఉన్నాయని చూసినప్పుడు 1399 ఉన్నాయండి వాళ్ళకి. మనకి 2000 చిల్లరండి, వాళ్ళకి 1399 ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ 328 ఫైటర్ జెట్స్ ఉన్నాయండి. కాబట్టి వాళ్ళకి చాలా తక్కువ ఉందండి మిలిటరీ అనేటువంటిది. ఇండియా ఆల్సో హ్యాస్ అన్ అడ్వాంటేజ్ వెన్ ఇట్ కమ్స్ టు హెలికాప్టర్ అండ్ ఎయిర్ రీఫిల్లింగ్ ప్లాట్ఫామ్స్. ఎయిర్ రీఫిల్లింగ్ ప్లాట్ఫామ్స్ అంటే యుద్ధ విమానాలకి ఆకాశంలోనే ఆయిల్ నింపుకోవడాన్ని ఎయిర్ ఫిల్లింగ్ కెపాసిటీ అంటారండి. అది కొన్ని దేశాలకు మాత్రమే ఉంది, మన దేశంలో కూడా ఉన్నదండి. బట్ పాకిస్తాన్కి అలాంటి టెక్నాలజీ అనేటువంటిది లేదు. అలాంటి టెక్నాలజీ అంటే లేదనుకోండి, ఏమవుతుందండి, మరి ఆయిల్ అయినప్పుడు, పెట్రోల్ అయిపోయినప్పుడు, లేక దానికి ఇంధనం అనేటువంటి అయిపోయినప్పుడు ఆ యుద్ధ విమానం మళ్ళా కిందకు వచ్చేసి ఆయిల్ నింపుకొని వెళ్ళాలండి. దీని ద్వారాగా వార్లో డిసడ్వాంటేజ్ రావడం జరుగుతుంది. బట్ ఇండియాకు వచ్చేసి అలాంటి ప్రాబ్లం లేదండి, మనకి ఎయిర్ రీఫిల్లింగ్ కెపాసిటీ అనేటువంటిది కూడా ఉన్నది. నెక్స్ట్ నావీ చూద్దామండి. నావీ ఎలా ఉన్నదని చూసినప్పుడు ఇక్కడ మనకి ఇండియాస్ నావల్ ఫ్లీట్ స్టాండ్స్ అట్ 293 వెసల్స్ అండి. మనకి ఎన్ని ఉన్నాయండి వెసల్స్? ఈ పడవలు అనేటువంటి లేక ఈ నావీ షిప్స్ అనేటువంటివి 293 ఉన్నాయండి. ప్లేసింగ్ ఇట్ 6th గ్లోబల్లీ. నావల్ డిఫెన్స్ లో ప్రపంచంలో ఇండియా 6వ స్థానంలో ఉందండి. టోటల్ గా మిలిటరీలో 4వ స్థానంలో ఉందండి. నావీలో చూస్తే 6వ స్థానంలో ఉండడం జరిగింది. ఇట్ అసెట్స్ ఇంక్లూడ్ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటి? INS విక్రమాదిత్య అండ్ INS విక్రాంత్. మనకి విమానవాహక నౌకలు అనేటువంటివి 2 ఉన్నాయండి. పాకిస్తాన్కి ఒకటి కూడా లేదండి. అది ఇక్కడ చూస్తే 13 డిస్ట్రాయర్స్ అండ్ 18 సబ్మెరైన్స్. మనకి 18 సబ్మెరైన్స్ అనేటువంటివి ఉన్నాయండి. పాకిస్తాన్ చూద్దామండి. పాకిస్తాన్ నావీకి ఎన్ని ఉన్నాయని చూస్తే 121 వెసల్స్ ఉన్నాయండి. మనకి సుమారుగా 300 ఉంటే వాళ్ళకి 121 ఉన్నాయండి. వితౌట్ ఎనీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేదండి. డిస్ట్రాయర్స్ అంటే ఇవి యుద్ధ పడవలండి, యుద్ధ నౌకలు అనేటువంటివి పాకిస్తాన్కి చాలా తక్కువ స్థాయిలో, అది కూడా తక్కువ కెపాసిటీ కలిగినటువంటి మాత్రమే ఉన్నాయండి. అలానే మెయింటైన్స్ ఏ సబ్మెరైన్ ఫ్లీట్ ఆఫ్ 8. వాళ్ళకి ఎన్ని సబ్మెరైన్స్ ఉన్నాయండి? సబ్మెరైన్స్ అంటే జలంతర్గాములు అండి. ఎన్ని ఉన్నాయి? వాళ్ళకి 8 ఉన్నాయండి. మనకి ఎన్ని ఉన్నాయండి? 18 ఉన్నాయండి. ఇవి నేను బలాలు చెప్తున్నానండి, అంతేగాని యుద్ధాలకు దిగాలనేటువంటి నా ఉద్దేశం కాదండి. ఇంకా చూస్తే పాకిస్తాన్కి కేవలం అరేబియా సముద్రం మాత్రమే కోస్టల్ లైన్ ఉందండి. బట్ ఇండియాకి అలా కాదండి. అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ అనేటువంటివి కూడా మనకి తీరరేఖ కలిగి ఉన్నాయి. అంటే నావీలో కూడా మనకు అడ్వాంటేజ్ ఉందండి. మనం 3 ప్రాంతాల నుండి దాడి చేయొచ్చండి. పాకిస్తాన్కి మాత్రం 1 సైడ్ నుంచే ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ది అణు సామర్థ్యం గురించి చూద్దామండి. ఎంత ఉందని చూస్తే
రెండు దేశాలు కూడా అణువాయుధాలు కలిగినటువంటి దేశాలు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం అనేటువంటిది. ఏంటంటే ప్రపంచంలోనండి ఇప్పటి వరకు కూడా వరల్డ్ వార్ తీసేద్దామండి, వరల్డ్ వార్లు మినహాయించి మిగతా ఏ యుద్ధాలు కంటే ఏ దేశాలు కూడా ఏ రెండు ఈ అణు సామర్థ్యం కలిగినటువంటి దేశాలు అనేటువంటి యుద్ధానికి దిగలేదు. గుర్తుంచుకోండి బాగా. ప్రపంచ యుద్ధాల తర్వాత అణువాయుధాలు కలిగినటువంటి ఏ రెండు దాయాది దేశాలు అనేటువంటి యుద్ధానికి దిగలేదండి. బట్ అన్ఫార్చునేట్ గా మన రెండు దేశాల మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అనేటువంటిది నెలకొనడం జరుగుతుంది. భారతదేశం యొక్క అగ్ని క్షిపణి కెపాసిటీ అండి 5200 కిలోమీటర్లు అండి. సో మనం దీని ద్వారా చైనాను టార్గెట్ చేయొచ్చండి, అలానే పాకిస్తాన్ను కూడా టార్గెట్ చేయొచ్చు. ఇంకా పాకిస్తాన్ దగ్గర చూస్తే వీళ్ళకున్నటువంటి అతి పొడవైనటువంటి ఈ లాంగ్ కెపాసిటీ ఉన్నటువంటి క్షిపణి ఏంటంటే మిసైల్ చూస్తే షాహీన్ 3 అనేటువంటిది ఇది సుమారుగా 2750 కిలోమీటర్ల రేంజ్ కలిగినటువంటిది. అలానే దీని యొక్క రేంజ్ ని 3000కి పెంచాలని చూస్తున్నారండి. దానికి హెల్ప్ చేస్తున్నటువంటి వారు చైనా వారు, అలానే బెలారస్ కంట్రీ అండి. లాస్ట్ దండి జనాభా గురించి చూద్దామండి. జనాభా ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఎన్ని యుద్ధ విమానాలున్నా, ఎన్ని హెలికాప్టర్లున్నా, ఎంత పెద్ద నావీ ఉన్నప్పటికీ కూడా అక్కడ పనిచేసేటువంటి ప్రజలు అనేటువంటివి కావాలండి, అంటే సైనికులు కావాలండి. ఆ కెపాసిటీ ఏంటో చూద్దాం. భారతదేశానికి జనాభా ప్రయోజనం ఉంది. పాకిస్తాన్ యొక్క 4.8 మిలియన్లతో పోలిస్తే ఇండియాకి 24 మిలియన్ల మంది ప్రజలు ఏటా సైనిక వయసును దాటుతున్నారు. అంటే మిలిటరీలో జాయిన్ అయ్యేటువంటి వయసు అండి జనరల్ గా 18 ఇయర్స్ అనుకుందామండి. ఈ 18 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు మన దేశం ఎంతమంది వస్తున్నారండి? ప్రతి సంవత్సరం కూడా 24 మిలియన్లు వస్తున్నారండి. 24 మిలియన్లు అంటే ఎన్ని కోట్లండి? 2.4 కోట్లు వస్తున్నారండి. అదే పాకిస్తాన్ ఎంతమంది వస్తున్నారండి? 4.8 మిలియన్లు అండి. ఎంత తేడా ఉందండి చూడండి ఇక్కడ. అంటే ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా యుద్ధం అనేటువంటిది వస్తే మనకు అవసరమైనటువంటి యువత రెడీగా ఉందండి మిలిటరీలో జాయిన్ అవ్వడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి. పాకిస్తాన్ చాలా తక్కువ ఉందండి అది. నెక్స్ట్, ఈ యువ జనాభా భారతదేశానికి లోతైన మరియు స్థిరమైన నియామకమైనటువంటి మీన్స్ మనం రిక్రూట్ చేసుకోవచ్చండి. అవసరం ఉందనుకోండి సడన్ గా మనం యూత్ అనేటువంటి దాన్ని మనం మిలిటరీలోకి రిక్రూట్ చేసుకోగలం. బట్ పాకిస్తాన్కి అలాంటి ఫెసిలిటీ తక్కువగా ఉందండి. భారతదేశం యొక్క పారామిలిటరీ బలం, అంటే పారామిలిటరీ అంటే ఏంటనేటువంటి చూసినప్పుడు మిలిటరీ కాకుండా ఉండేటువంటి ఇతర రక్షణ బలగాలనే పారామిలిటరీ బలగాలు అంటారండి. మనకి ఎంత ఉందండి? 2.5 మిలియన్లు అనేటువంటిది మనకు ఉందండి. ఇది చాలా హ్యూజ్ అండి. సో ఏదేమని చూసినప్పటికి కూడా యుద్ధపరంగా చూస్తే పాకిస్తాన్ అనేటువంటిది ఇండియా ముందు ఎప్పుడూ కూడా నిలవలేదు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలండి, రెండు దేశాలకు కూడా, రెండు దేశాల నాయకులు నాకు తెలిసినంత వరకు చాలా విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు అనుకుంటున్నాను. ముందు ముందు కూడా ఇంకా విజ్ఞతతో వ్యవహరించి యుద్ధం రాకుండా సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకుంటారని ఆశిద్దామండి. ఎందుకంటేనండి యుద్ధం వస్తే చనిపోయేటువంటి వారు సాధారణ ప్రజలండి. ఇప్పుడు చూస్తున్నాం మనం రోజు పేపర్లో కూడా ఇజ్రాయెల్ పాలెస్టీనా వార్లోనండి రోజుకి 50 మంది చనిపోతున్నారు, చిన్న బిడ్డలు చనిపోతున్నారు, హాస్పిటల్ మీద బాంబులు వేస్తున్నారు. చూడండి, సామాన్య ప్రజలే సఫర్ అవుతున్నారండి ఎక్కడైనప్పటికి కూడా. ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బాగానే ఉన్నారండి, అలానే పాలెస్టీనియన్ ప్రైమ్ మినిస్టర్ బాగానే ఉన్నారు. మనకు అక్కడ రష్యా అండ్ ఉక్రెయిన్ చూస్తే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ బాగానే ఉన్నాడు, రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ అందరూ బాగానే ఉన్నారండి. కానీ సామాన్య ప్రజలు దెబ్బతింటున్నారు. ఎప్పుడూ కూడా దేశానికి వెన్నెముక అనేటువంటి వారు సామాన్య ప్రజలండి. వ్యవస్థ నిర్మాతలు సామాన్య ప్రజలండి. కాబట్టి వ్యవస్థ అంతా కూడా సామాన్య ప్రజల కోసమే ఉండాలండి. ప్రభుత్వాలు అనేటువంటివి ప్రజల యొక్క యోగక్షేమాలు చూడడానికి ఉన్నాయి, అలానే ప్రజలను రక్షించడానికి ఉన్నాయండి. అలానే ఏదైనా సమస్య అనేటువంటిది వచ్చినప్పుడు శాంతియుతంగా పరిష్కరించుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అజెండాగా ఉంటుందని నేను ఆశిస్తూ మన క్లాసును ముగిస్తున్నానండి.